దేవునికి స్తోత్రము. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 75వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి గురించి కిందటి ఎపిసోడ్లో ఉపోద్ఘాతం స్టార్ట్ చేశాం, చెప్తూ ఉన్నాం. దాని కంటిన్యూషన్గా ఇప్పుడు ఆయన ప్రభు వైపుకు ఎలా చూశారు, ఎందుకు వచ్చారు అనేది ఆయన జీవిత చరిత్రలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఆ జీవిత చరిత్రకి ముందుగానే కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత అసలు ఆ బుక్లో ఆయన రాసినటువంటి విషయాలు కూడా మేము ముందుకు తీసుకొస్తాం. ముఖ్యంగా ఆచార్య గారిని దేవుడు ఏర్పరచుకుంట కారణం ఆయనకున్నటువంటి ఆ నిశిత పరిశీలన, ఆ జ్ఞానం ఇతరులకు బోధించడం అనేది ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేక గుణం ఉండటం చేత దాన్ని దేవుడు ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఆ విధంగా ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాంటి ఉన్న వాళ్ళు ఎవరా అని కూడా ఆయన వెతుకుతాడు. అందరికీ దేవుడు ఇచ్చేయే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్ఫూర్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దేవుడికి మరి ఆ విషయాలు ఏంటి అనేది తెలుస్తాయి. ఎవరైతే దీనికి నిలబడగలుగుతారో అని చెప్పి దేవుడు ఆలోచించి చేస్తాడు. ఆ యొక్క పరిశీలన ఎలా జరుగుతుంది అనేది యేస్కేలు గ్రంథంలో ఒక చోట చెప్పడం జరిగింది. అదే మేము ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత ఆయన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అనే విషయానికి వద్దాం. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం ఇలా ఉంది: నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. తర్వాత వచనం కూడా చూద్దాం. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31 వచనాలు ఇలా చెప్పినాయి. మనుషులందరూ దేవుడి సృష్టి అయినప్పటికీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మనస్సాక్షి, ఆ ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ ద్వారా వాళ్ళంతటా వాళ్ళకి గ్రహించే శక్తి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునేది కొంతమంది. అయితే చక్కటి క్రియలు చేస్తూ మంచిగా ఉన్నవాళ్ళు ఎవరా అని వెతుకుతాడట. అంటే ఆయన స్థాయిలో వెతుకుతారు. అసలు మంచివాడు ఒక్కడు కూడా లేడా అంటున్నారు ఇక్కడ. ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని చూచాడట. మొత్తం అందరూ తప్పుదారులు వెళ్ళిపోతున్నారు. ఆయన స్థాయికి తగినట్లుగా పరిశుద్ధంగా ఎవరు మంచి క్రియలు చేస్తూ మంచిగా బ్రతకట్లా, ఆయన పెట్టిన ఆత్మకు అనుగుణంగా బ్రతకట్లా. అందుకుని ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉంటే ఆ ఇజ్రాయెల్ మీదకి వచ్చే శిక్షని ఆపొచ్చు, దాని మీద శిక్ష రాకుండా ఆపొచ్చు అని చూస్తేరట ఒక్కళ్ళు కూడా కనపడలేదట. ఇజ్రాయెల్ దేశంలో దాని మీద శిక్ష తెచ్చేయాలి వాళ్ళు చేసే పాపానికి. పోనీ ఆపుదాము అంటే ఎవరన్నా ఒక్కళ్ళన్నా దొరుకుతారా అంటే ఆ బద్దలైన సందులలో నిలుచుటకు, అంటే పాడైపోయిన ఆ దేశంలో బద్దలైన సందుల్లో నిలుచుట తగిన వాడెవడని నేను ఎంత విచారించినా ఒక్కడైనాను కనబడలేదు అంటాడు. కావున ఇక తప్పదు, ఒక్కడు కూడా సరైన వాడు లేడు కాబట్టి నేను శిక్ష వేయటం తప్పదు అంటాడు. ఆదికాండంలో కూడా అదే జరుగుతుంది. అబ్రహాం తమ్ముడు కొడుకు లోతు నివసించినటువంటి ప్రదేశం సొదొమ గొమొర్రా. ఆ ప్రదేశాలు కూడా తప్పు చేసినప్పుడు కొద్దిమంది మంచివాళ్ళు ఉంటారేమో, వదిలిపెట్టేద్దాము అని చెప్పి ఆయన అబ్రహాం గారు గోజాడాడు. అయ్యా, కొద్దిమంది మంచి మనుషులు ఉంటే వదిలేయండి అయ్యా, నా తమ్ముడు కొడుకులు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు అక్కడ అని. చూద్దాం ఎంతమంది ఉన్నారా అని చూస్తే ఆఖరికి 10 మంది కూడా మంచి మనుషులు దొరకల. కాబట్టి ఇక తప్పదు, నేను సొదొమ గొమొర్రాలని ఆ యొక్క అగ్ని గంధకాల చేత కాల్చివేస్తాను. అయితే నువ్వు అడిగావు కాబట్టి మీ తమ్ముడు కొడుకు ఫ్యామిలీని మట్టికి వదిలిపెడతాను. అలా జరిగింది. అలాగే చూస్తాడు మంచివాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి, ఆయన స్థాయికి తగిన వాళ్ళు ఉండాలి, అట్లాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారని. అట్లా అంటే ఏంటి, దేవుడు వెతుకుతూ ఉంటాడు. మరి అట్లా వెతికినప్పుడు ఒక అన్యజనుల కుటుంబంలోనే ఉన్నప్పటికీ కూడా ఆర్ఆర్కే గారు ఆయనకి ఇలా జ్ఞానం బోధించే దాంట్లో ఈయన ఉపయోగపడతాడని ఆయనకు అనిపించింది. ఆయన వెతుకుతాడు. అట్లా అనిపించబట్టే ఆయన ఆ రకంగా ఏర్పరచుకున్నాడు. అందుకనే ఎందుకు అన్నాడు, దేవుడు వెతుకుతాడా, ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకోడా అంటే ఎంచుకోడు. దానికి తగిన వాళ్ళు ఎవరా అని వెతికి చూచి వాళ్ళని ఎంచుకుంటాడు దేవుడు. వాళ్ళు యేసుప్రభు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు కూడా కావచ్చు. అట్లా ఏర్పరచుకున్న వాళ్ళే ఈ భక్తులందరూ కూడా. ఇదిగో ఇతనైతే జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. అదేంటండి బైబిల్ గ్రంథం చదివితే జ్ఞానం వచ్చేదా అని అంటే
దేవుడి యొక్క జ్ఞానం అనే విషయం అంత తేలిగ్గా వచ్చేయదు. మహామహా మేధావులు చాలామందికి దేవుడు ఎవరో తెలియదు. ఎన్ని డిగ్రీలు ఉంటాయి, వాళ్ళు ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు చేస్తుంటారు, ఎంతో తెలివితేటలు ఉంటాయి. మరి కొంతమంది సైంటిస్టులు అది ఇది అన్నీ కనుక్కుంటూ ఉంటారు, కానీ దేవుడు ఎవరో తెలియదు. ఇదేం విడ్డూరం? దేవుడు ఎవరో తెలియకపోవటం ఏంటి? సామాన్య ప్రజలు వేల మంది వాళ్ళు గ్రహించి దేవుడు ఎవరో తెలుసుకుంటున్నారు. కానీ మరి ఇంత జ్ఞానం శాస్త్రాలు చదివిన వాళ్ళు, అలాగే సైంటిస్టులు, వీళ్ళంతా కూడా పరిశోధనలు చేసిన వాళ్ళు, ఎంతో విచక్షణ జ్ఞానం ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎందుకు తెలియట్లా అని అంటే వాళ్ళకి తెలియదు. దేవుడి గురించి జ్ఞానం అనేది తెలియటం కొంచెం కష్టమైన పని. అన్నీ వస్తాయి కానీ ఇది రాదు. ఎందుకు రాదు అంటే దేవుడికి వ్యతిరేకమైన శక్తి ఒకటి పనిగట్టుకుని ఈ ప్రపంచంలో ఉంది, సాతాను శక్తి. దాని పనల్లా, ఆ శక్తి పనల్లా ఏంటంటే దేవుడి వైపు మనుషులు వెళ్లకుండా చేయటమే. అంటే దేవుడి జ్ఞానం వాళ్ళకి అందకుండా, వాళ్ళ హృదయాలకి గోచరించకుండా చేస్తుంది, హృదయాల్లో ఎక్కకుండా చేస్తుంది. దేవుడికి వ్యతిరేకంగా సాతాను శక్తి ఉంది. దేవుడు ఉంచాడు దాన్ని, దేవుడు ఉంచాడు, దీంట్లో నష్టమేమి లేదు, ఉండని ఉంటుంది. దాన్ని అధిగమించి రావాలి. ఆ యొక్క సాతాను శక్తి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తాడు. 2 కొరింథీ 4:4 చెప్పింది ఏంటంటే, నిజదేవుడు ఎవరో గ్రహించకుండా ఉండే నిమిత్తం ఈ సాతాను శక్తి మనుషుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. బైబిల్ గ్రంథం చదివితే గబుక్కుని అర్థం కానివ్వదు, ఏదైనా మాటలు చెప్తే అర్థం కానివ్వదు, అది గుడ్డితనం కలుగజేస్తుంది. అది ఉంది, ఈ ప్రపంచం అంతా ఉంది కాబట్టి, అది ఉంది కాబట్టి దేవుడి జ్ఞానం గబుక్కుని అందదు. అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సాతానుడు అన్నిటికీ అడ్డుపడ్డు. తక్కిన విషయాల్లో మంచి మంచి పరిశోధనలు చేసి కొత్త కొత్త విషయాలు కనుక్కుంటామని సైంటిస్టులు ఉంటే వాళ్ళు ఎంత కనుక్కుంటే అంత కనుక్కుంటాడు. సాతానుడు అడ్డుపడ్డు. అట్లాగే విచక్షణ జ్ఞానం ఏ చేయాలో అన్నీ కూడా తక్కిన జ్ఞానాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సాతానుడు అడ్డుపడాడు పెద్దగా. సాతానుడు అడ్డుపడేది ఒకటే, దేవుడి వైపుకు చూడకుండా చేయాలి. ఆయన ఆ యొక్క పంతం నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుడు ఒకటే మాట చెప్పాడు, అతను కానీ ఇక నా వైపు చూడటానికి వస్తే ఇక నువ్వు వదిలిపెట్టి పారిపోవాల్సిందే. అతనంతటా అతను నా వైపు చూస్తే అట్లాగే పారిపోతాడు. మేమంతా అట్లా వచ్చిన వాళ్ళమే. సాతానుడు గుడ్డితనం కలగజేస్తున్నప్పుడు ఈ దేవుడే కరెక్ట్ అని మేము గట్టిగా నిలబడితే పారిపోయాడు. అంటే సాతానుడు మాకు అడ్డు తొలగిపోయాడు. అప్పటి నుంచి మా జ్ఞానం ధారాళంగా వచ్చింది, అదేం చేయలేకపోయాడు. అట్లా వచ్చిన వాళ్ళంతా అలా వచ్చిన వాళ్ళే. ఈ జ్ఞానం ఇదొక్కటే ఎందుకు రావట్లేదు నేను కూడా బాగా అనుకునేవాడిని. ఇన్ని తెలిసిన మనుషులు పెద్ద పెద్ద కోర్టులు, జడ్జిలు ఎన్ని కేసులు తీర్పిస్తుంటారండి. జటిలమైనటువంటి ఆ యొక్క సమస్యలన్నిటి కోర్టు పరిధిలో ఉంటాయి. కోర్టులో ఎటువంటి తీర్పులు వస్తాయి, ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది రైటు, వాళ్ళు ఎంత విచక్షణ ఉపయోగిస్తారు. ఎన్ని కోణాల్లో 100 పేజీలు వాళ్ళు జడ్జిమెంట్ రాస్తారు. ఎన్ని కోణాల్లో ఆలోచించగలుగుతున్నారు. ఎంత తెలివితేటలు వాళ్ళకి కలిగిన వాళ్ళకి దేవుడు ఎవరో ఎందుకు తెలియట్లే చాలామందికి. అంటే ఇదేదో ఉంది అడ్డుపడుతుంది, ఇదేదో రానవట్లా. మరి దీన్ని తొలగించుకుని రావాలి. మనుషులు రావాలంటే ప్రజలకి జ్ఞానం, విస్తారమైన జ్ఞానం కావాలి. అది చెప్పే రీతి కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేవాళ్ళు కావాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ఉంది, దీంట్లో మాటలు ఉన్నాయి. ఈ మాటలని ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పే మనుషులు కావాలి. అది దేవుడు అంచనా వేసి అటువంటి మనుషులను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా చెప్పిస్తాడు అనేది అర్థమవుతుంది. యోబు గ్రంథం 28వ అధ్యాయం 9-12 ఈ జ్ఞానం గురించి చక్కని వచనాలు చెప్పాడు దేవుడు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుళ్ల సహితంగా బోర్ల ద్రోయుదురు, బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును, నీళ్లు ఓడగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు, మరుగయ్యున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానము ఎక్కడ దొరకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? యోబు గ్రంథం 28వ అధ్యాయంలో ఇది ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడంటే, యోబు యొక్క స్నేహితుల్లో అనేక మంది మాట్లాడారు. ఒకరి ద్వారా మరి ఈయన చెప్పించడం జరిగింది. ఏంటి అంటే, వాళ్ళట అన్నీ చేయగలుగుతారట, కానీ దేవుడి యొక్క జ్ఞానం మట్టుకు దొరకదట వాళ్ళకి. ఏం చేయగలుగుతారు వీళ్ళు? మనుషులు బండ, స్ఫటికం వంటి బండను పట్టుకుంటారు. అసలు పర్వతాలని వాటి కుదులతో సహాయంగా బోర్లు దోస్తారు. నిజమేనా? పర్వతాలు ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో చూసినప్పుడు హైదరాబాదులో పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి ఒక పక్కన. మళ్ళీ ఇప్పుడు వెళితే
ఆ పర్వతాలన్నీ కూలదోయబడిపోయినాయి, అన్నీ తొలగించేశారు. పర్వతం ఎట్లా తొలగిస్తారంటే తొలగిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా పర్వతాలను తొలగించేస్తున్నారు వాళ్ళు. పర్వతాల కుడుతో సహితంగా బోర్లతో ఎదురు అంతే. ఇది రాసే నాటికి ఇది ఆశ్చర్యంగా అనిపించేది కాదా? ఇది ఎప్పుడు రాశారు యోబు గ్రంథం? ఇప్పటికి 3500 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు వారు ఈ లోకానికి నరావతారంలో రాకముందు 1500 సంవత్సరాలు పైబడిన కాలంలో యోబు గ్రంథం రాయబడింది. ఆ కాలంలో పర్వతాలను ఇలా బోర్ల తోసేస్తారు, బండల్లోంచి దారులు వేసేస్తారు అంటుంటే ఆ రోజుల్లో మనుషులకి ఆశ్చర్యం వేసేది కదా. పర్వతాలు ఎట్లాలోంచి బాటలు ఎట్లా కొడతారు అనుకున్నావు కదా. ఇప్పుడు పర్వతాల్లోంచి సొరంగాలు, మైళ్ళ దూరం సొరంగాలు బాటలు వేసేసారా, అన్నీ రోడ్లు వేసేసారు, రైళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి దాంట్లోంచి, సొరంగాల్లోంచి. ఇదంతా ఇప్పుడు జరుగుతుంది. ఆ రాసిన రోజు ఇదంతా ఆశ్చర్యమే. కానీ దేవుడు చెప్తున్నాడు, రాబోయే కాలంలో నేను ఇచ్చిన జ్ఞానం చేత ఇవన్నీ చేయగలుగుతారు. ఆ బండల్లో బాటలు కొడతారు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువు చూస్తుంది, నీళ్లు ఓడగిలిపోకుండా వారు జలధారలు కట్టుదురు. విపరీతమైన నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నదులకు ఎవరైనా అడ్డుపడగలరా? చేయలేరు. కానీ అడ్డుకట్ట వేయగలుగుతారు జలధారలు అన్నారు. ఆ రోజులకి జలధార ఒక నది ఉందంటే అది పుట్టి ఎక్కడ పుట్టుద్దో, పుట్టిన తర్వాత అది వెళ్ళి సముద్రం వరకు ఎవడో అడ్డుపడలేడు దాన్ని. కానీ దాన్ని అడ్డుకోగలుగుతారు రాబోయే కాలం. ఈ ప్రాజెక్టులన్నీ తర్వాత వచ్చినాయి కాబట్టి ఈ పనులు మనిషి చేయగలుగుతాడు అన్నాడు. కాబట్టి అట్లాంటి ప్రాజెక్టులు కట్టి, ఆనకట్టలు కట్టి నదులకి నీళ్లు ఆపగలుగుతారు అన్నాడు. మరుగైన వస్తువును వారు వెలుగులోకి తెప్పిస్తారు. అసలు మనకు తెలియని విషయాలు, మరుగైన వస్తువులన్నీ బయటికి తీస్తారు. భూమిలోంచి ఎన్నో ఖనిజాలు బయటికి తీశారు. అయితే జ్ఞానం ఎక్కడ దొరికింది? జ్ఞానం, దేవుడి గురించి జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? అది ఎక్కడ దొరుకుద్ది అంటాడంటే ఆయన, వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉంది అన్నాడు. మరి ఎక్కడ ఉందని చెప్పాడండి దేవుడు అంటే 23వ వచనంలో అదే అధ్యాయంలో చెప్తాడు. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలం ఆయనకే తెలియను. లోకపరమైనటువంటి తక్కిన పనులన్నీ దొరుకుతాయి, కానీ దేవుడి గురించిన జ్ఞానం అనేది, ఆయన స్థలం అది ఎక్కడుందో దేవుడికే తెలుసు, ఆయనే దాన్ని తెలియపరుస్తాడు అని చెప్పాడు. చెప్పి చివరికి అదే అధ్యాయంలో 25 నుంచి 28 వరకు మరి చెప్పింది ఏంటంటే, గాలికి ఎంత బరువు ఉండవాలని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచను, దానిని స్థాపన చేసి దాన్ని పరిచయం. ఈ జ్ఞానం దేవుడి దగ్గర ఉంటుంది. గాలికి బరువు ఉంది, ఇంత బరువు ఉండాలంటే అంత బరువు ఉంది. మనకు అసలు ఆ రోజుల్లో రాసే రోజుల్లో గాలికి బరువు ఉందని వాళ్ళకేం తెలుసు? గాలికి బరువు ఉంది. తర్వాత సైంటిస్టులు గాలికి బరువు ఉందని గ్రహించారు. దానికి ఇంత బరువు అని ఆయన నిర్ధారణ చేశాడట. మన మీద ఉండేటువంటి గాలి ఇంత బరువు ఉండాలని నిర్ధారణ చేశాడట. ప్రమాణం బట్టి జలాలకి ఇంత కొలత, ఆ యొక్క ఆకాశంలో మేఘాల్లో ఎంత జలం ఉండాలో లెక్కలు ఉన్నాయట. భూమి మీద కానీ ఆకాశంలో కానీ మొత్తం మీద ఉండవలసిన జలం ఇంత అని ఆయనకి లెక్క ఉందట. వర్షం ఎప్పుడు కుడవాలో దానికి కట్టడం ఉందట, వర్షాకాలంలోనే కుడవాలని. ఉరుముతో కూడిన మెరుపులకు మార్గం ఏర్పరిచినప్పుడు, ఆ యొక్క మెరుపులు అవన్నీ వచ్చినప్పుడు అవి ఎట్లా జరగాలో ఆయనకి తెలుసట. ఇవన్నీ చూసి ఆయనే ఇవన్నీ సృష్టించాడు. ఇంత జ్ఞానం ఆయన దగ్గర ఉంది. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వతో విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చారు. అసలు జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, దేవుడి యందు భయభక్తులు ఉంటే, దుష్టత్వం చేయకుండా ఉంటే, అప్పుడు దేవుడు ఆ యొక్క మార్గాలను సరళం చేస్తాడు. కాబట్టి దేవుడి యొక్క జ్ఞానము గబుక్కుని రాదు అని చెప్పేశాడు. అన్నీ కనుక్కుంటారు, అన్నీ చేస్తారు, కానీ దేవుడి యొక్క జ్ఞానం మాత్రము దేవుడు అనుగ్రహించిన పద్ధతి ద్వారానే, దేవుడి ద్వారానే దొరుకుతుంది. కాబట్టి దేవుడు యందు భయభక్తులు ఉంచుకోండి అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఈ జ్ఞానాన్ని బయలుపరిస్తే వస్తుంది. ఇప్పుడు దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకుని, ఆచార్య గారిని జ్ఞానం ఆయన నోటి ద్వారా ఇప్పించడం ద్వారా అనేక మందికి వెదజల్లబడింది. దేవుడు ప్రణాళిక అది. ఊరికినే బైబిల్ చదివితే అందరికీ వచ్చేదైతే ఎంతమంది ప్రభువుని ఇప్పుడు దాకా ఎందుకు తెలుసుకోలేకపోతా ఉన్నారు? కాబట్టి దీని ద్వారానే అది వస్తూ ఉంది. నిజంగా కూడా ఆ యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఆయన చెప్పిందంటే, మనుషులు అన్నవాళ్ళు, దీనికంటే ముందు వచనాల్లో మనుషులు అన్నవాళ్ళు ఇలా చెప్తారు, ఇనువును మట్టిలోంచి తీస్తారు అన్నాడు. అప్పటికి చెప్పే నాటికి వాళ్ళకి తెలుసా ఇనుము ఎట్లా తీస్తారో? తీస్తారబ్బాయి అన్నాడు అంతే.
రాళ్ళు కరిగించి రాగి తీస్తారు అన్నాడు. అప్పుడు తెలుసా రాగి ఎట్లా తీస్తారో? తీస్తారు అబ్బాయి రాబోయే కల్లా. చీకటికి అంతం చీకటి లేకుండా చేస్తారు. ఈ కరెంటు ఇవన్నీ వచ్చేసి చీకటి లేకుండా చేస్తారు. భూమి అంతాల వరకు సంచరిస్తారు. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తారు. ఎట్లా వెళ్తారు? విమానాలు, రైళ్ళు, కార్లు ఇవన్నీ వస్తాయి తర్వాత రోజుల్లో. ఈ ఎంత రాసే నాటికి తెలివిగా ఎవరికి? జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగం తవ్వుతారు. వారు పై సంచరించు వారి చేత మరవబడతారు. ఇవన్నీ అప్పుడు చెప్పేస్తున్నారు. ప్రభు రాకముందు 1500 సంవత్సరాలు పైబడిన కాలంలో చెప్పేస్తున్నాడు యోబు గ్రంథంలో. ఇలా జరుగుతాయి. సొరంగాలు తవ్వుతారు. పైన ఉన్నవాడికి కింద వాడు ఉన్నాడు అని తెలీదు. అట్లాంటివి జరుగుతుంటే అందరికీ అప్పటికి ఎవరికి కూడా ఈ యొక్క జ్ఞానం లేని కాలంలో ఇది ఎట్లా జరుగుద్దో అనుకుని ఉండొచ్చు. కానీ అవన్నీ మనం చూసాం. నిజంగా కూడా సింగరేణి గనులు ఉన్న ప్రాంతాల్లో కూడా నేను ఉద్యోగరీత్యా పనిచేశాను. ఆర్టీసీలో పనిచేసినప్పుడు ఆసిఫాబాద్ డిపోలో ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు, మేము తిరిగే బస్సు రూట్లు అన్నిటికీ అవన్నీ సింగరేణి కాలరీస్ అండి. అడుగున సొరంగాల్లో గనులు, వేల మంది గనులు తవ్వుతూనే ఉంటారు. పైకి మనకేం కనపడదు. కాబట్టి ఆ యొక్క కాలనీకి మేము బస్సులు ఆపరేట్ చేసేవాళ్ళం. ఆ యొక్క కాలనీ ప్రజలు పనిచేసే వాళ్ళంతా గనుల్లో వాళ్ళండి, వేల మంది ఉంటారు. కొన్ని కిలోమీటర్లు అంటే పైన మనం తిరిగే ప్లేస్ అంతటి కింద కూడా గని ఉంది. మనకు తెలియదు కింద మనుషులు పనిచేస్తున్నారని. అట్లాంటి పరిస్థితి వస్తుందని దేవుడు ఆ రోజునే చెప్పేశాడు. ఆ పరిస్థితులు మనం అందరం చూసాం. కానీ జ్ఞానం మాత్రం దేవుడి దయ వల్లనే కలుగుతూ ఉంటుంది. అలాగే యోబు గ్రంథం 38-36లో చెప్తాడు, ఈ జ్ఞానం కూడా పెట్టింది ఆయనే అని చెప్పి. యోబు గ్రంథం 38-36 అంటే దేవుడి చేతిలోనే ఉంది జ్ఞానం. దేవుడి వైపు చూడకోకుండా మనం ఉంటే జ్ఞానం అనేది దొరకదు. అంతరింద్రియంలో జ్ఞానమును ఉంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? మనుషులకు కానీ ఎవరికైనా అంతరింద్రియాల్లో జ్ఞానం ఉంటుంది, హృదయానికి తెలివి ఉంటుంది. వీటికన్నీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇక్కడ వివరణలో చెప్పాడు. అంతరింద్రియంలో అంటే మేఘంలో అని, హృదయం అంటే నక్షత్రంలో. ఆఖరికి మేఘాలకి నక్షత్రాలకు కూడా ఈ జ్ఞానము ఉందట. ఇంకా వేరే అన్ని చోట్ల అంతరింద్రియంగా ఇప్పుడు పశుపక్షాదులు జంతువులు కూడా అంతరింద్రియాల్లో జ్ఞానం ఉంటుంది, హృదయంలో తెలివి ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఎట్లా ఇదంతా ఉంచింది ఆయన అని చెప్తాడు. అలాగే యెషయా గ్రంథం 28-29లో ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఈ ఆలోచన శక్తి జ్ఞానం ఇచ్చేదంతా ఆయనే. దానిపైన చెప్తాడు, ఒక రైతు వ్యవసాయదారుడు ఎట్లా పంటలు పండించాలి, ఎలా పొలం దున్నాలి, ఎలా చేయాలి, ఏ విత్తనం నాటాలి అనే జ్ఞానం ఎవరిచ్చారట? దేవుడే ఇచ్చాడట. వీళ్ళకి మనంతట మనకు వచ్చింది మనం అనుకుంటాం. దాని క్రమము, దాన్ని చేసే అక్కడికి వ్యవసాయదారుల దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అంటే ప్రతి దాంట్లో కూడా జ్ఞానం ఇచ్చేది దేవుడే అని చెప్తున్నాడు. ఆ జ్ఞానమే దేవుడు ఈ రోజున ఈ యొక్క బైబిల్ జ్ఞానాన్ని ఆచార్య గారి ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతి ప్రజలందరికీ అందేటట్టుగా చేయటం జరిగింది. కాబట్టి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు యొక్క ప్రణాళికలోనే ఆచార్య గారును ఏర్పరచుకోవటం జరిగింది అని చెప్పడం కోసం ఇదంతా చెప్పాను. నేను మరి ఈ యొక్క జీవిత చరిత్ర మీకు చెప్పాలి కదా అని చెప్పి క్రిందటి వారం కొంచెం ప్రయాసపడటం అంటే ముందుగా ఈ యొక్క బుక్లో ఎవరి ఫోన్ నంబర్లు లేవు. ఆచార్య గారు రాశారు. ఆయన 3 కుమార్తెలని, ఆ అబ్బాయి పేరు పృథ్వీరాజు గారని, ఆయన కోడలు గారి పేరు గిరిజ గారని రాశారు. కానీ వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, ఎవరి ఫోన్ నంబర్లు లేవు. ఎట్లా తెలుసుకోవాలి ఇది? వాళ్ళ అబ్బాయి గారు ఉంటే కొన్ని విషయాలు సేకరించాలి, మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారానే వస్తాయి. అడుగుదామంటే ఫోన్ నంబర్లు లేవు. మరి ఎలా చేయాలి నాకేం అర్థం అవ్వక ఇక్కడ ఉన్న పుస్తకాల షాపుల్లో ఈ యొక్క ఆచార్య ఆర్ఆర్కే గారి గురించి జీవిత చరిత్రలు ఎక్కడన్నా ఉన్నాయట. ఆఖరికి ఈ పుస్తకం కూడా ఇది 30 ఏళ్ళ నాటి పుస్తకం కాబట్టి ఇప్పుడు లేవు ఏ పుస్తకాల షాపులో కూడా. ఈ పాత రోజుల్లో వాళ్ళు ఎవరి దగ్గరో కొంతమంది దగ్గర ఉంది, వాళ్ళ దగ్గరే నేను ఇది సంపాదించా. ఒకటి పాత రోజుల్లో నా ప్రభువు వైపు చూచిన వాళ్ళ దగ్గర, పూర్వీకుల దగ్గర ఉన్నాయి కొంతమంది దగ్గర. ఇక ఇప్పుడు వాళ్ళకి ఎవరికి పుస్తకాలు అందుబాటులో లేవు. తీరా చూస్తే ఈ పుస్తకంలో ఫోన్ నెంబర్లు లేవు.
మరి ఏం చేయాలని చెప్పి సరే ఇక్కడ ఏం దొరకట్లేదు, వీరిది గుంటూరు జిల్లా కాబట్టి గుంటూరులో మంచి పుస్తకాల షాపు ప్రబోధ బుక్ స్టోర్స్ ఉంటుంది, క్రైస్తవుల పుస్తకాలు అన్నీ ఉంటాయి, అక్కడేమైనా దొరుకుతుందేమో మరి చూద్దామని చెప్పి నేను వెళ్ళడం జరిగింది కిందటి వారంలో. అక్కడ ఆచార్య గారికి గురించి జీవిత చరిత్ర ఏమీ లేదండి మా దగ్గర, ఆఖరికి పాతది లేదు కొత్తగా ఏమీ రాలేదు అన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఉండవు కదా, 30 సంవత్సరాల క్రితం ప్రింట్ ఇవి, ఇప్పుడు ఉండవు కదా, లేవు. మరి ఎట్లా అంటే ఆర్ఆర్కే గారి 64 ప్రసంగాలని ఒక బుక్ వచ్చిందండి ఈ మధ్యనే అని ఇచ్చాడు ప్రసంగాలు. సరే దీంట్లో అయినా కొన్ని ఆయన జీవిత విశేషాలు దొరుకుతాయి అని చెప్పి నేను తీసుకుని దీంట్లో కూడా 64 ప్రసంగాలు ఉన్నాయి తప్ప జీవిత విశేషాలు ఏమీ లేవు. అయితే అక్కడ ఒక విన్నపం అని ఈ రాయసం పృథ్వీరాజు గారు, ఎవరు ఆర్ఆర్కే గారి కుమారుడు, ఒక పేజీలో రాశారు విన్నపం అని. ఇట్లా మా నాన్నగారు ఒక చర్చి నిర్మించారు ఆ యొక్క స్వగ్రామమైనటువంటి గోవిందపురంలో. అక్కడ ఒక పలానా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఫిజియోథెరపీ డాక్టర్ గారు సిహెచ్ బ్రహ్మం గారని, ఆయన వృత్తి చేసుకుంటూ ఇక్కడ ఆ చర్చి నడుపుతున్నారు. మరి మీరు కూడా ఆ చర్చి అభివృద్ధికి ప్రార్థన చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చారు. అయింది ఆ పాస్టర్ గారి నెంబర్ ఇచ్చారు, వీరి నెంబర్ కూడా ఇచ్చారు. వెంటనే నేను వాళ్ళ రాయసం పృథ్వీరాజు గారికి మాట్లాడా. వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారట. ఇండియన్ ఎక్స్ప్రెస్లో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. మరి ఇప్పుడు ఈ పాటికి రిటైర్ అయిపోయిన వయసులు కదా అందరికీ, వీళ్ళకి కూడా వీళ్ళకి రిటైర్ అయిపోయి ఉంటారు. రిటైర్ అయిన తర్వాత కూడా అదే పోస్ట్లో కంటిన్యూ అయ్యారట. కాబట్టి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆ చీఫ్గా ప్రింటింగ్కి ఆయన ఉన్నారు, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. వారి మిస్సెస్ గిరిజా గారు విజయవాడ మహిళా మాంటిసోరి కళాశాలలో లెక్చరర్గా ఉండేవారు ముందు, కానీ ఆమె కూడా రిటైర్ అయిపోయి ఉంటారు. కాబట్టి రిటైర్ అయిపోయి ఏం కూడా అక్కడికి వెళ్ళిపోయారు. కాబట్టి వీరు అక్కడ ఉన్నారు. నాకు చెప్పారు, అయ్యా నాకు ఇట్లా టీవీ ప్రసంగం ఒకటి ఉంది నెక్స్ట్ వీకు, నేను ఆర్ఆర్కే గారి గురించి చెప్పాలి, వారి పుట్టిన తేదీ ప్రభునందు చేరిన తేదీ వివరంగా నా దగ్గర లేవు, మరి జీవిత చరిత్రలో ఎక్కడ దొరకలేదు అంటే ఆయన ఏం చెప్పారంటే అవన్నీ నేను ఫోన్లో పంపిస్తానని వాట్సాప్లో పంపించారు వివరాలు. ఆయన పుట్టిన తేదీ, మహిమలో ప్రవేశించిన తేదీ పంపించారు. ఆ తర్వాత ఈ పాస్టర్ గారు నంబర్ ఇచ్చారు కాబట్టి ఈ బ్రహ్మం గారితో కాంటాక్ట్లోకి వెళ్ళారు. ఎప్పుడు మొన్న ఆదివారం 15వ తారీఖు 15/9/24 15/9/24 తేదీన నేను బ్రహ్మం గారికి ఫోన్ చేసి, అయ్యా ఆర్ఆర్కే గారు జన్మించి ఆ పుట్టిన ప్లేసు, ఆయన చిన్నతనంలో నడయాడిన ప్లేసులు అయినటువంటి గోవిందపురం చూడాలని ఉంది నాకు. మాదైతే మచిలీపట్నం దగ్గర మా గ్రామం. నేను టీవీలో ప్రసంగానికి కొంత వివరాలు కావాలి నాకు, నేను వస్తాను అండి అన్న. సరే రండి అని చెప్పి ఆయన అన్నాడు. దాని రూట్ కోర్స్ చెప్పారు. ఇట్లా చిలకలూరిపేట దిగి అక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అని చెప్పారు. సరే ఒక మా ఫ్రెండ్ ద్వారా నేను కారు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుని నేను అక్కడికి వెళ్ళటం జరిగింది మొన్నటి ఆదివారం. సరే అక్కడ ఆ విషయాలన్నీ చెప్పారు. చర్చి అయితే నిర్మాణం అయ్యి ఉంది, అది 2011లోనే చర్చి కట్టారట. ఆచార్య గారు ప్రభునందు నిధించింది 2011 జూలైలో అయితే మార్చిలో ఇది నిర్మాణం జరిగిందట. ఒక 4 నెలల ముందు ఆయన ఇక చివరి గడిలో ఆ యొక్క చర్చి నిర్మించారు. ఈ బ్రహ్మం గారు అనే పాస్టర్ గారిని 2 సంవత్సరాల క్రితం అట అక్కడ నియమించారు. అంత క్రితం ఎవరో ఉండేవారట. చర్చి పెద్దగా అభివృద్ధిలో ఏమీ లేదు, కానీ సరే ఆ ప్లేస్ అయితే నేను చూశాను, అక్కడ విషయాలన్నీ గ్రహించాను. అది ఎక్కడుంది? అగ్రవర్ణ కుటుంబాల మధ్యన ఉంది. అంటే ఈ ఆచార్య గారు బ్రాహ్మణులు కదా, సనాతన బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళ పెద్దనాన్నలు, పెద్ద బాబాయిలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళంతా వాళ్ళ బంధువర్గం అంతా బ్రాహ్మణ లొకాలిటీ. ఆ మధ్యన ఈ చర్చి నిర్మించారు ఈయన. ఈ చర్చిలో పెద్దగా జనం లేకపోవడం కారణం ఏంటంటే ఆ అగ్రవర్ణాల నుంచి ప్రభు వైపు చూడాలంటే త్వరగా జరగదు కాబట్టి అలా జరగలేదు, అంచేత పెద్దగా లేదు. ఆ తర్వాత నేను మళ్ళీ చిలకలూరిపేటకు వచ్చి అక్కడ ఒక 2-3 చర్చిల్లో సాక్ష్యం చెప్పి రావటం జరిగింది. మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తాం. ఇది 75వ ఎపిసోడు. 76వ ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేసుకుందాం. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ఈ 75వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపుని మీరు దయచేశారు. నన్ను మరుగుపరిచి నా నోట
మీ మాటలు ఉంచినందుకు స్తోత్రాలు. అలాగే బిడ్డల హృదయాలు తెరిచి విషయాలు గ్రహించే శక్తిని దయచేశారు. మరి యొక్క జ్ఞానము వారికి అందించడం మా యొక్క బాధ్యతగా మీరు ఏర్పాటు చేయడం ద్వారా అందించగా అది అంతా వారు గ్రహించేట్టుగా కూడా మీరు చేసినందుకు వందనాలు స్తోత్రాలు. మీరు ప్రభువా ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, ఈ పరిచర్యని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.